చాలామంది దేవుని బిడ్డలను పిలిపించుకుంటున్న వారు మోకాళ్ళు బలహీనపడిపోయినాయి, ప్రార్థన చేయలేకపోతున్నారు, మోకరించలేకపోతున్నారు దేవుని సన్నిలో. ఈ రోజుల్లో కొంతమంది వయసు పైబడిన వాళ్ళే కొంచెం సాహసం చేసి మోకాళ్ళు వేస్తుంటే యవనస్తులు మోకాళ్ళు ఏమంటే మా కుదరదండి, ప్యాంట్ నలిగిపోద్దండి, ప్యాంట్ నలిగిపోద్దట అయ్యగారికి. అందుని బట్టి ఏం చేయడట, మరి అదే ప్యాంట్ వేసుకుని క్రికెట్ గ్రౌండ్లో ఏం చేస్తూ ఉంటాడు, రంధ్రాలు పడలేక దొల్లేస్తూ ఉంటాడు. అక్కడ కింద ఏం కనబడుతుందో ఏముందో కూడా అక్కర్లేదు, మనకు బాల్ పట్టుకోవాలని ఆలోచనలు ఎక్కడెక్కడ పడిపోతున్నాడో తెలియదు. ఇంటికి వచ్చి వాళ్ళు అమ్మంటారు, ఏం అంటించుకున్నారా అంటే ఏదేదో అంటించుకుని వస్తూ ఉంటాడు. ప్రార్థనలో మోకరించమంటేనేమో రకరకాల కారణాలు చెబుతుంటారు, కానీ వ్యర్థంగా ప్రయాసపడడానికి చాలామంది ముందుకు వెళ్తుంటారు. మోకాళ్ళు బలహీనమైపోయినాయా, మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావా? కొన్నిసార్లు ఎందుకు కుటుంబాల్లో అపవాది చెలరేకపోతున్నాడు, ఎందుకు దురాత్మ శక్తులు నీ జీవితంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి? దేవుని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా, ఎందుకు చేయలేని నిర్లప్తతో నీ జీవితంలో ఉందో తెలుసా? నీ మోకాళ్ళు బలహీనమైపోయినాయి. యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే మోకాళ్ళ ప్రార్థన నిర్లక్ష్య పెడుతున్నారో, స్టార్ట్ డూయింగ్ దట్ రైట్ నౌ. అండ్ ఐ విష్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళ ప్రార్థనలో తమ మోకాళ్ళు ఉంచాలా. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావన్నది నీకు నీ దేవునికి మధ్య ఉన్న సంబంధం అది, కానీ ఆ చేసే విధానం మాత్రం నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఒకవేళ నిజంగా నీకు ఒంట్లో బాగోక హాస్పిటల్ ఐసీయూలో బెడ్లో చేతులకు 2 ట్యూబులు, ముక్కులకు 2 ట్యూబులు, దేహం అంతా ట్యూబులు పెట్టేస్తే అప్పుడు మోకాళ్ళు ప్రార్థించేవని నేను అంటల్లా. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత నువ్వు పడుకుని చేసిన దేవుడిని ప్రార్థన వింటాడు, అందులో ఇబ్బంది లేదు. కానీ అవకాశం ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసే అనుభవం నీలో ఉందా? మై డియర్ ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ టు ప్రే ఆన్ యువర్ నీస్, బికాస్ ఐ ట్రూలీ బిలీవ్ ఏ క్రిస్టియన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఆన్ హిస్ నీస్. ఒక క్రైస్తవుడు ఎక్కడ బలవంతుడు అంటే మోకాళ్ళ మీద బలవంతుడు, మోకాళ్ళ మీద బలవంతుడు. 60-70 సంవత్సరాలు అయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడం సహజం. దయచేసి అలాంటి వాళ్ళ గురించి నేనేమంటలేదు, మీరు చేయకపోయినా దేవుడు మీ ప్రార్థన వింటాడు ఆ టైంలో. బట్ ఆల్ ది యంగ్ పీపుల్, వెన్ ఎవర్ యూ హియర్ అబౌట్ ప్రేయర్, జస్ట్ నీల్ డౌన్, అంతే, వంచే మోకాళ్ళు ఉంచాయి. దేవుడు నేను వాడుకుంటాడు, బలంగా అద్భుతాలు చేస్తాడు. ఇన్ దట్ వే వెన్ యూ రెస్పెక్ట్ గాడ్, దేవుణ్ణి నువ్వు రెస్పెక్ట్ చేసే విధానంలోనే ప్రభు కార్యాలు చాలా స్పష్టంగా జరుగుతాయి. లేఖనాలు మాట్లాడుతున్నాయి, చాలామంది మోకాళ్ళు బలహీనమైపోయినాయి, ప్రార్థన చేయలేకపోతున్నారు. మన జీవితాల్లో మోకాళ్ళ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైంది. పురులారా, అనేక సార్లు చెబుతున్నాను, చాలామంది దేవుని సేవకులు ఈ రోజున దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ ప్రార్థనలో తమ జీవితాలు సమర్పించుకున్నవారే. మా తల్లిదండ్రుల గురించి ఒక సాక్ష్యం నేను చెప్పగలను. వారిని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తాను. ప్రభువును స్తుతించిన ఒక్కరోజు కూడా ఉండదు నా తల్లిదండ్రులను బట్టి. ఈరోజు మేమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృప, రెండోది మా తల్లిదండ్రుల ప్రార్థన మరియు వారి యొక్క సహకారం. ఈరోజు నేను సేవలోకి ముందు రావడానికి కూడా మా తండ్రి గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంత కాదు. వాళ్ళిద్దరి గురించి నేను గర్వపడే విషయం ఏంటంటే, మా నాన్నగారు మా అమ్మగారు మోకాళ్ళు నల్లగా కాయలు కట్టేసి ఉంటాయి. ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. మా తల్లిగారు అలా మోకాళ్ళ మీద మేము చిన్నగా ఉన్నప్పుడు అలా ప్రార్థన చేస్తూ రాత్రంతా కొన్ని సందర్భాలు ప్రార్థన చేసేవారు. మా నాన్నగారు ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త ప్రకటన. మా తండ్రి గారి డైరీ ఒకసారి నేను చూశాను. మా నాన్నగారు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రతి విషయాన్ని డైరీలో రాస్తారు మా తండ్రి గారు. అప్పుడు ఎప్పుడో రాసిన డైరీలన్నీ కూడా ఇంట్లో ఉంటే ఒకసారి చూస్తే మా నాన్నగారు స్కెడ్యూల్ చూసి ఆశ్చర్యపోయాను నేను. ఈరోజు ఇన్ని కార్లు, విమానాలు ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసిన తర్వాత నేను ఎలాగైతే తిరగలుగుతున్నానో ఇవన్నీ లేకుండా మా తండ్రి గారు అలా తిరిగారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎంత తపన దేవుని సువార్త అంటే. ప్యాసింజర్ రైల్లో ప్రయాణాలు, ఎర్ర బస్సుల్లో ప్రయాణాలు, కాలినడకన ప్రయాణాలు, సైకిళ్ళ మీద, రిక్షాల మీద ప్రయాణాలు, అలా చేసి సువార్త ప్రకటించి ఏమాత్రం ఎవరి దగ్గర ఏది ఆశించకుండా ప్రభు సువార్తను ప్రకటించి కొన్ని సందర్భాల్లో మా తండ్రి గారు వెళ్ళేటప్పుడే తిరుగు ప్రయాణానికి ఖర్చులు కూడా పట్టుకుని వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత బహుశా కొంతమంది కానుక ఇవ్వలేకపోవచ్చు, కానీ మా తండ్రి గారు వాటి మీద ఆధారపడేవారు కాదు. సువార్త ప్రకటనలో అంత గొప్ప వాడబడ్డానికి కారణం మా తల్లిదండ్రులిద్దరూ ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యని కట్టారు. ఎంతోమంది బహుశా ఈ పరిచర్యను నీరుగార్చాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, మమ్మల్ని వెనుకకు లాగాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ప్రార్థనా బలం మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇళ్లలో జరిగే ప్రార్థన ద్వారా దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. భార్యాభర్తలారా, మీరిద్దరూ కలిసి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఇఫ్ నాట్, స్టార్ట్ టుడే. ఇంటికి వెళ్ళగానే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేయండి, మనస్సు తెరిచి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో చాలా బలం ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి.